బంకీపూర్ బీహార్‌లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తానని ప్రకటించారు. మొన్నటిదాకా రాజకీయ సన్యాసం మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటానంటూ ఏదో ఆశ్రమంలో కూడా చేరినోడు ఇప్పుడు అర్జెంట్‌గా ఆశ్రమం బయటకొచ్చేసాడు. ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నాడు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేసి జాతీయ అధ్యక్షుడైనటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయినటువంటి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. 2006 నుంచి బంకీపూర్ నుంచి ఎన్నికవుతున్న నితిన్ నబీన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేశారు. ఈ నెల 30వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్నటువంటి సందర్భంలో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు బీజేపీని కూడా కోరతానన్నారు. పోటీ చేస్తానని ప్రకటించారు. ఎందుకు మరి ఇంకా పోటీ చేయడం అప్పుడు వాళ్ళందరిని అడుక్కునే గడికి బీజేపీ పోటీ చేయకుండా బాబు ప్రశాంత్ కిషోర్ గారు మీ అంత దేవుడు ఇంకోడు లేడు, మా దగ్గర ఎవడు నాయకుడు లేడు, మీరు వచ్చి మా నియోజకవర్గంలో నాయకత్వం వహించమని చెప్తుందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేము అందరం అసమర్థులం, ఆర్జేడీ మాకెవరికి చేత కాదు, మీరు వచ్చి మమ్మల్ని అందరినీ పరిపాలించాలని చెప్తుందా? నువ్వు దమ్ముంటే పోటీ చేయి, ఇండిపెండెంట్‌గా అక్కడ గెలువు. అలా చేతకానపు లేదు, నీ పార్టీ ఉంది కదా, నీ పార్టీ పేరుతో గెలువు. మిగతా పార్టీలు వెళ్ళి పోటీ చేయకుండా గెలిచేటటువంటి కాన్సెప్ట్ అయితే ఇంకా నువ్వేం మగాడివి, నువ్వేమి ఎన్నికల సలహాదారు. ఈయన రేపు పొద్దున భవిష్యత్తులో ఎవరికైతే ఈయన సపోర్టింగ్‌గా గెలిపించడానికైనా సిద్ధపడతాడో అవతల వాళ్ళతో మాట్లాడతాడేమో, బాబు బాబు మీరు పోటీ చేయొద్దని చెప్పేసి.